ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. గెలుపు కోసం కాంగ్రెస్ అరాచకాలకు పాల్పడుతోంది అంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. మున్సిపల్ ఎన్నికల్లో 30% ఓట్లను బీఆర్ఎస్ కొల్లగొట్టింది అన్నారాయన. ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైంది అనడానికి ఇదే ఉదాహరణ అంటున్నారు ప్రవీణ్. పోలీస్ శాఖను సీఎం దగ్గర పెట్టుకుని తనకు అనుకూలంగా మార్చుకున్నారు అంటున్నారు ఆయన. అనే ఒక వ్యక్తి అక్కడ అన్అఫీషియల్గా ఉంటున్నాడు. ఒక అంగన్వాడీ టీచర్ను నీ సంగతి ఏందో చూస్తానని బెదిరిస్తున్నాడంటే అక్కడ ఉండే శివకుమార్ యాదవ్ ఇంకా రకరకాల హోంగార్డ్స్ మహిళా ఇన్స్పెక్టర్లు పోయి ఆ అడ్డు అనే వ్యక్తిని నువ్వు అనాథరైజ్డ్గా 100 మీటర్స్ లోపలికి వచ్చినామని పోలింగ్ స్టేషన్ నుంచి బయటికి పంపిస్తే అప్పుడు ఈ తురుంఖాన్ వచ్చాడు. ఈ జగ్గారెడ్డి వచ్చి ఆయన మామూలుగా రాలే, 5-6 మంది రౌడీ షీటర్లను పట్టుకొని వచ్చాడు. ఈ రౌడీ షీటర్లని మరి రౌడీ షీటర్లు వాళ్ళకేం పని? గోల్కొండలో ఉండాల్సిన రౌడీ షీటర్లు నార్సింగి పోలీస్ స్టేషన్లో రోజు రిపోర్ట్ చేయాల్సిన రౌడీ షీటర్లకు సంగారెడ్డిలో ఏం పని? అది కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎక్స్ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు రౌడీ షీటర్లను తీసుకొని పోయాడు. ఇంకా మీరు చూడండి, రౌడీ షీటర్లను తీసుకొని 100 మీటర్స్ దాటి పోలీసులను దొబ్బుకుంటా డిఎస్పీని సత్తయ్య గౌడ్ను దొబ్బి వీళ్ళని దొబ్బి మొత్తం కూడా పోయిండు. ఇక చివరికి పోలీసు వాళ్ళు ఒక దగ్గర ఆపిండు. ఇక అక్కడి నుంచి ఆయన వీరంగం. నేను ఇక్కడ మీడియా ముందర మాట్లాడలేనిది అంత లైవ్ పోతున్నది. ఆయన కూడా చెప్పాలి కొన్ని విషయాలు. మీరు అమ్మ నాయనలకు పుట్టినరా? 20,000 రూపాయలకు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుంచి వచ్చి ఎన్నో దశాబ్దాలుగా నిస్వార్థంగా సేవ చేస్తున్న హోంగార్డులను బిడ్డా మీ సంగతి చూస్తా, మీరు అమ్మాయి వాళ్ళకు పుట్టిన వాళ్ళైతే మీరు చేయండి డ్యూటీ అని చెప్పడం. ఆ శివకుమార్ యాదవ్ అని ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ గ్యాలంటరీ తీసుకున్న ఒక ఉత్తమ పోలీస్ అధికారిని. మాఫియా డాన్లను కూడా తుపాకులతో కాలుస్తే వాళ్ళ గుళ్లకు బెదరకుండా ఎదురు కాల్పులు జరుపుతూ హైదరాబాద్ నగరం నడిబొడ్డున వాళ్ళందరినీ కూడా పట్టుకొచ్చి పోలీస్ స్టేషన్లు వేస్తే భారత రాష్ట్రపతి ఈ శివకుమార్ యాదవ్కు గ్యాలంటరీ మెడల్ ఇచ్చింది. దేశంలో కేవలం 5,000 మందికి మాత్రమే, 5,000 నుంచి 6,000 మందికి మాత్రమే గ్యాలంటరీ మెడల్స్ వచ్చినాయి ఇప్పటివరకు, స్వాతంత్రం వచ్చినట్టు ఇప్పటివరకు. అలాంటి అత్యుత్తమమైన అధికారుల్లో ఒకడైన శివకుమార్ యాదవ్ను బిడ్డాని సంగతి చూస్తా, బీఆర్ఎస్ ఉచ్చదాగినవి 10 సంవత్సరాల నుండి బిడ్డాని సంగతి ఏందో చూస్తా అని అంత ఘోరంగా దుర్భాషలాడుతుంటే కనీసం పోలీసు వాళ్ళు అరెస్ట్ కూడా చేయలేదు. కనీసం అతన్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి ఆ పెట్రోల్ వెహికల్లో పెడేసి ఆయన పోలీస్ స్టేషన్ తీసుకుపోయే ప్రయత్నం కూడా చేయలేదు. సార్ ప్లీజ్ సార్ అని కాళ్ళు పట్టుకొని ప్రాధేయపడుతున్నట్టుగా కనిపిస్తున్నది. రాత్రి 8:30కు మేము సంగారెడ్డి పోలీసులతో మాట్లాడి, ఏమండి జగ్గారెడ్డి గారు ఇంత గొప్ప, కేసీఆర్ గారు ఎంతో కష్టపడి 1,000 కోట్ల రూపాయలు ఇచ్చి 45,000 మంది పోలీసులను రిక్రూట్ చేసి 10 లక్షల సీసీటీవీ కెమెరాలు పెట్టి షీ టీములు పెట్టి 700 కోట్లతోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ అమెరికాలో బోస్టన్ నగరం కూడా, నేను పోయిన బోస్టన్ నగరం పోలీస్ శాఖను చూసిన అమెరికాలో, బోస్టన్ నగరం పోలీస్ కమిషనర్ కూడా మన పోలీస్ కమిషనర్ అంత మంచి బంగళా ఉండదు. అక్కడ ఎడ్ డేవిస్ అని ఒక పోలీస్ కమిషనర్ నన్ను పిలిపిస్తే నేను పోయి చూసిన ఒకసారి. బోస్టన్ నగరంలో ఉండే పోలీస్ కమిషనర్ ఆఫీస్ కన్నా గొప్పగా ఒక పోలీస్ కమిషనర్ ఆఫీస్ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ 700 కోట్ల రూపాయలు పెట్టి మరి కేసీఆర్ గారు కట్టించారు. అలాంటి గొప్ప ప్రతిష్ట ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ను ప్రజలందరూ చూస్తుండగానే కొడుకుల్లారా ఇంకా ఎన్నో భాష అవన్నీ ఇక్కడ జగ్గారెడ్డికి ఆ బూత్ భాష మాట్లాడంటే కూడా ఇక మాకు సభ్యత లేదనుకుంటారు. అంత ఘోరంగా మాట్లాడుతుంటే కనీసం అతని మీద 8 గంటలకు మాట్లాడితే అప్పటి వరకు ఎఫ్ఐఆర్ కాలే. అప్పుడు ఫీల్డ్ సర్వే టీం వచ్చి, ఎలక్షన్ కమిషన్ సర్వే టీం వచ్చి వాళ్ళ ముందర ఈ పోలీసులు స్టేట్మెంట్ ఇస్తే అది తీసుకుపోయి జిల్లా కలెక్టర్కి ఇస్తే, జిల్లా కలెక్టర్ పోయి ఎలక్షన్ కమిషన్కి ఇస్తే, ఎలక్షన్ కమిషన్ అప్పుడు టేక్ నెసరీ యాక్షన్ అని అంటే అప్పుడు పోలీసులు కేసు రిజిస్టర్ చేసిండ్రు.